Students, today we are going to solve 7th class mathematics, first chapter integers, exercise 7. First problem. In a class test containing 15 questions, 4 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. ఒక టెస్ట్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో కరెక్ట్గా రాసిన క్వశ్చన్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తున్నారు. అలాగే రాంగ్ రాసిన ఆన్సర్కి -2 మార్క్స్ ఇస్తున్నారు. అంటే 2 మార్క్స్ తగ్గిస్తున్నారు. సో ప్రాబ్లమ్ ఈజ్ Bharati attempts all questions but only 9 answers are correct. What is her total score? భారతి అన్ని క్వశ్చన్స్ రాసింది. అందులో 9 ఆన్సర్స్ మాత్రమే కరెక్ట్ అయినాయి. అయితే ఆమె స్కోర్ ఎంత అని అంటున్నారు. భారతి 9 ఆన్సర్స్ కరెక్ట్గా రాసింది. సో మార్క్స్ స్కోర్డ్ ఫర్ 9 correct answers. So for 1 correct answer 4 marks, 9 4s are 36 marks. Bharati attempted all the questions. So there are 15 questions are there. Out of 9 are correct. 15 లో 9 కరెక్ట్ అయినాయి. అంటే ఇన్కరెక్ట్ ఎన్ని ఉంటాయి? 15 లో 9 పోతే ఇంకా 6 ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మార్క్స్ స్కోర్డ్ ఫర్ 6 incorrect questions, incorrect answers. ఇది మన క్వశ్చన్స్లో ఇవ్వలేదు, మనమే అర్థం చేసుకోవాలి. 15లో 9 కరెక్ట్ రాసిందంటే ఇంకా మిగిలినవి ఇన్కరెక్ట్ అన్నట్టు. మిగిలినవన్నీ 6. ఒక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్ కాబట్టి 6 ఆన్సర్స్కి 6 into -2, దట్ ఈజ్ -12 మార్క్స్. Therefore, Bharati score is equal to 36 minus 12, that is equal to 24 marks. Next question. One of our friends Hema attempts only 5 questions and all are correct. What will be her total score? ఆమె ఫ్రెండ్ హేమ 5 క్వశ్చన్స్ మాత్రమే రాసింది. అయితే ఆమె స్కోర్ ఎంత అని అంటున్నారు. హేమ స్కోర్ for 5 correct answers is equal to 5 into 4. ఒక కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ కాబట్టి 5 4s are 20 మార్క్స్. హేమ ఇంకా మిగతా ఏవి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాయలేదు. ఎందుకంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే మార్క్స్ తగ్గిపోతాయని తను ఏమీ రాయలేదు. ఓన్లీ 5 ఆన్సర్సే రాసింది కాబట్టి 5 కూడా కరెక్ట్ అయినాయి కాబట్టి ఆమె మార్క్స్ స్కోరు 5 4s are 20 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లం. A cement company earns a profit of 9 rupees per bag of white cement sold and a loss of 5 rupees per bag of grey cement sold. ఒక సిమెంట్ కంపెనీ వాళ్ళు
వైట్ సిమెంట్ పైన 9 రూపీస్ ప్రాఫిట్, ఒక బ్యాగుకి ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అలాగే గ్రే సిమెంట్ బ్యాగ్ ఒకటి అమ్మితే 5 రూపీస్ లాస్ వస్తుంది వాళ్ళకి. ప్రాబ్లం: the company sells 7,000 bags of white cement and 6,000 bags of grey cement in a month. What is its profit or loss? కంపెనీ వాళ్ళు 1 మంత్లో వైట్ సిమెంట్ బ్యాగ్స్ 7,000 సేల్ చేస్తున్నారు, అలాగే గ్రే సిమెంట్ బ్యాగ్స్ 6,000 సేల్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇప్పుడు మనము వైట్ సిమెంట్ బ్యాగ్స్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే గ్రే సిమెంట్ బ్యాగ్స్ పైన ఎంత లాస్ వస్తుంది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. ప్రాఫిట్ ఆన్ 7,000 bags of white cement is equal to 7,000 into ఒక బ్యాగ్ పైన 9 రూపీస్ ప్రాఫిట్ ఉంది కాబట్టి 7,000 into 9 is equal to 9 7 ja 63,000. Also loss on 6,000 bags of grey cement is equal to 6,000 into ఒక బ్యాగ్ పైన 5 రూపీస్ లాస్ కాబట్టి 6,000 into 5 that is equal to 5 6 ja 30,000 rupees. సో ఇక్కడ ప్రాఫిట్ 63,000 వచ్చింది, లాస్ ఏమో 30,000 వచ్చింది. ఫైనల్గా ప్రాఫిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫైనల్లీ company will get a profit. Finally company will get a profit of 63,000 minus 30,000, that is equal to rupees 33,000. 33,000 రూపీస్ ప్రాఫిట్ ఫైనల్గా కంపెనీ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం: what is the number of white cement bags it must sell to have neither profit nor loss if the number of grey bags sold is 5,400? కంపెనీ వాళ్ళు 5,400 గ్రే బ్యాగ్స్ సేల్ చేశారు, అప్పుడు లాస్ వస్తుంది కదా. ఆ లాస్ కవర్ చేసుకోవడానికి ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ సేల్ చేయాలి అని అంటున్నారు. అంటే లాస్ రాకుండా ప్రాఫిట్ రాకుండా ఆ వైట్ సిమెంట్స్ బ్యాగ్ పైన వచ్చే ప్రాఫిట్, ఇక్కడ గ్రే సిమెంట్ బ్యాగ్స్ పైన వచ్చే లాస్ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. కాబట్టి మనము లాస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ లాస్ ఆన్ 5,400 bags of grey cement is equal to 5,400 into ఒక బ్యాగ్ పైన 5 రూపీస్ లాస్ into 5. సో దిస్ విల్ బి 5 into 0 0 5 0 0 5 4 ja 20 2 carry 5 5 ja 25 25 plus 2 27. This is 27,000 rupees loss. సో ఈ 27,000 రూపీస్ లాస్ని కవర్ చేయడానికి 27,000 రూపీస్ ప్రాఫిట్ కోసము మనం ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ సేల్ చేయాలి
అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ bags to be sold to get a profit of 27,000 rupees is equal to 27,000 divided by ఈ 27,000 ని ఒక బ్యాగ్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుందో దానితోటి డివైడ్ చేయాలి. ప్రాఫిట్ ఆన్ వన్ బ్యాగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 27,000 divided by profit on one bag is 9 rupees. So 9 1s are 9, 9 3s are 27, 0 0 0. So this will be 3,000 bags. Therefore the company has to sell 3,000 bags of white cement to cover the loss on selling 5,400 bags of grey cement. Okay, that's it. We go for the next problem. The temperature at 12 noon was 10 degrees centigrade above zero. If it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight, at what time would the temperature be 8 degrees centigrade below zero? What would be the temperature at midnight? ఇక్కడ ఏమంటున్నారంటే మధ్యాహ్నము 12 గంటలకి టెంపరేచరు 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అబోవ్ జీరో అన్నారు. అంటే అబోవ్ జీరో మీన్స్ ప్లస్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇట్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ అవర్. గంటకి 2 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచరు తగ్గిపోతూ ఉంటుంటే మిడ్ నైట్ వరకు, అప్పుడు బిలో 8 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే -8 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కావడానికి ఎంత టైం పడుతుంది, అప్పుడు టైం ఎంత అవుతుంది అని అంటున్నాడు. అలాగే వాట్ వుడ్ బి ద టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్, అర్ధరాత్రి టెంపరేచర్ ఎంత ఉంటుంది క్యాల్కులేట్ చేయమని చెప్తున్నారు. మనం ఇక్కడ నెంబర్ లైన్ తీసుకుందాం. ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇక్కడ ఉంది. అబోవ్ జీరో ప్లస్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, 3 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ నెంబర్స్ ఆర్ దేర్, అండ్ బిలో జీరో -1, -2, -3, -4 are there. What is saying that at 12 o'clock PM అంటే ఆఫ్టర్నూన్ 12 PM 10 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది అన్నాడు. టెంపరేచర్ at 12 PM is equal to 10 degree centigrade. ఇక్కడ మనకి ఏమంటున్నారు, -8 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టైం ఎంత అవుతుంది టెంపరేచర్ డిక్రీజ్ కావడానికి. సో టెంపరేచర్ రేట్ ఆఫ్ టెంపరేచర్ decreases is equal to 2 degree centigrade per 1 hour. ఒక
ఒక గంటకి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనము 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -8 డిగ్రీ సెంటీగ్రేడ్ డిక్రీజ్ కావడానికి టోటల్ డిఫరెన్స్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మొత్తం ఎంత డిక్రీజ్ అయింది టెంపరేచర్ అనేది. సో అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ decreased from 10 degree centigrade to -8 degree centigrade is equal to 10 minus of -8 is equal to 10 plus 8 is equal to 18 degree centigrade. అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి బిలో 0 అంటే -8 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు తగ్గడానికి మనకు 18 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది. సో 18 డిగ్రీ టెంపరేచర్ తగ్గడానికి ఎన్ని అవర్స్ టైం పట్టింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం టేకెన్ టు డిక్రీజ్ 18 degree centigrade temperature is equal to 18 by rate of decrease, that is equal to 18 by 2. 2 1 ja 2, 2 9 ja 8. So that is equal to 9 hours. 1 hour లో 2 degrees decrease అవుతుంది కాబట్టి 18 degrees decrease కావాలంటే దాన్ని 18 2 తో డివైడ్ చేస్తే 2 9 ja 18 అంటే 9 hours టైము పడుతుంది. సో ఇనిషియల్గా టైం 12 PM ఉంది. సో -8 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంత టైం ఉంటుంది అంటే టైం ఎట్ -8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 12 PM ప్లస్ 9 hours. 12కి 9 hours కలపాలి. 12 PM దగ్గర 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే. సో 9 hours తర్వాత -8 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్తుంది. అంటే 12కి 9 hours కలిపితే మనకి 9 PM అవుతుంది. అంటే 9 PM టెంపరేచర్ విల్ బి -8 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ చూడండి 12 PM దగ్గర 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నది. 1 hour తర్వాత 10లో 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గి 1 PMకి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. మళ్ళీ 1 hour తర్వాత 8లో 2 తగ్గి 6 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది 2 PMకి. అలాగే 3 PMకి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 4 PMకి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 5 PMకి 0 అయిపోతుంది. 6 PMకి -2 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 7 PMకి -4 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 8 PMకి -6 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 9 PMకి -8 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. వాట్ వుడ్ బి ద టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్? మిడ్ నైట్ మీన్స్ 12 AM. సో మార్నింగ్ 12 నుంచి అంటే మధ్యాహ్నం 12 నుంచి మిడ్ నైట్ 12 దాకా ఎన్ని అవర్స్ ఉన్నది టైం క్యాలిక్యులేట్ చేయండి. అమౌంట్ ఆఫ్ టైం బిట్వీన్ 12 PM and 12 AM. 12 AM అంటే మిడ్ నైట్ 12 is equal to 12 hours.
మధ్యాహ్నం 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు 12 అవర్స్ టైం ఉంటుంది. సో మనకి ఇక్కడ 1 అవర్కి 2 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతే 12 అవర్స్లో ఎంత టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో క్యాల్కులేట్ చేయాలి. అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ decreases in 12 hours is equal to 12 into 2 because 1 hour లో 2 degrees centigrade తగ్గుతుంది కాబట్టి 12 hours లో 12 into 2 degrees centigrade that is equal to 24 degrees centigrade టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇనిషియల్ టెంపరేచర్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, అంటే 12 PM దగ్గర 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. సో 12 అవర్స్ తర్వాత ఎంత అవుతుంది అంటే ఈ 24 డిగ్రీ సెంటీగ్రేడ్ని అందులోకించి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ఫోర్ temperature at midnight టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఇనిషియల్గా ఉన్న టెంపరేచర్ అంటే మధ్యాహ్నం ఉన్న టెంపరేచర్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కాబట్టి ఈ 12 అవర్స్లో 24 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గింది. ఈ 10లోకించి ఈ 24 డిగ్రీ సెంటీగ్రేడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇనిషియల్ టెంపరేచర్ మైనస్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ డిక్రీజ్ 10 minus 24 is equal to ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. 24లో 10 పోతే 14 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మిడ్ నైట్ -14 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మనము ఈ నెంబర్ లైన్ మీద చూసినట్లయితే 9 PMకి -8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. అలాగే ఇంకొక 1 అవర్కి -10 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది 10 PMకి. అలాగే 11 PMకి -12 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. అలాగే మిడ్ నైట్ 12కి -14 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఇలాగ నెంబర్ లైన్ మీద కూడా మనం ఈజీగా క్యాల్కులేట్ చేయవచ్చు. దట్స్ ఇట్. We go to the next problem. In a class test, +3 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer and no marks for not attempting any question. ఒక క్లాస్లో ఎగ్జామ్ జరిగింది. అందులో కరెక్ట్ ఆన్సర్కి +3 మార్క్స్ ఇస్తున్నారు అండ్ రాంగ్ ఆన్సర్కి -2 మార్క్స్ ఇస్తున్నారు. అంటే -2 మార్క్స్ డిక్రీజ్ చేస్తున్నారు. అసలు అటెంప్ట్ చేయకపోతే దానికి 0 మార్క్స్ ఇస్తున్నారు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ Radhika scored 20 marks. If she has got 12 correct answers, how many questions has she attempted incorrectly? రాధిక ఎగ్జామ్లో రాసిన తర్వాత 20 మార్క్స్ స్కోర్ చేసింది. తను 12 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. అయితే ఆమె ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాసి ఉంటుందో చెప్పండి అంటున్నాడు. రాధికాస్ స్కోర్ is equal to 20 marks. Number of correct answers. తను రాసిన కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 12. We have to calculate the number of incorrect answers. So let
the number of incorrect answers is equal to x. Incorrect answers x అనుకుందాం. సో స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? స్కోర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం, ప్లస్ నెంబర్ ఆఫ్ incorrect answers into ఒక ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్ కాబట్టి ఇన్కరెక్ట్ ఆన్సర్ని -2తో మల్టిప్లై చేస్తాం. కరెక్ట్ ఆన్సర్స్ నుంచి వచ్చిన మార్క్స్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 3. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ నుంచి వచ్చిన మార్క్స్ అంటే డిక్రీజ్ అయ్యే మార్క్స్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ -2. ఇవి రెండు యాడ్ చేసుకుంటే స్కోర్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ స్కోర్ ఎంతో తెలుసు, స్కోర్ 20 మార్క్స్. సో 20 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా మనకి ఇచ్చాడు 12 ఇంటూ 3 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎంతో తెలియదు, దట్ ఈజ్ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ఇంటూ -2. సో 20 ఈజ్ ఈక్వల్ టు 12 3 జా 36 ప్లస్ ఎక్స్ ఇంటూ -2 -2x. సో రాద్దాము, 20 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ -2x. -2xని ఇటువైపు తీసుకొద్దాము, 20ని అటువైపు తీసుకొద్దాము. -2x ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ వస్తే +2x అవుతుంది, 36 అలాగే ఉంటుంది. ఈ +20 ఈక్వేషన్కి రైట్ సైడ్ వస్తే -20 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 36 -20. 36లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈక్వేషన్ కట్ సైడ్ తీసుకపోతే 16ని డివైడ్ చేస్తుంది. 16 divided by 2, 2 1 ja 2, 2 8 ja 16, x is equal to 8. Therefore incorrect answers, 8 incorrect answers. Radhika has attempted 8 incorrect answers. Now next question. Mohini scores -5 marks in this test. Thus she has got 7 correct answers. How many questions has she attempted incorrectly? మోహినికి -5 మార్క్స్ వచ్చాయంట స్కోరు, అంటే నెగటివ్లోకి వెళ్ళిపోయింది, 0 కంటే తగ్గిపోయింది స్కోరు. Thus she has got 7 correct answers. ఆమె 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది, అయినా కానీ మైనస్లోకి ఎందుకు వెళ్ళింది అంటే ఆమె ఇంకా కొన్ని ఆన్సర్స్ ఇన్కరెక్ట్గా రాసింది. అంటే కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్కుల కంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి కట్ అయిన మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకనే ఆమెకు స్కోర్ మైనస్లోకి వెళ్ళింది. ఆమె రాసిన ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో మనని క్యాల్కులేట్ చేయమంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ మోహిని స్కోర్ is equal to -5 marks. Number of correct answers is equal to 7.
let number of incorrect answers is equal to x. Incorrect answers x anukundamu. Therefore score is equal to number of correct answers into 3 plus number of incorrect answers into -2, that is equal to, we know that score is -5, so -5 is equal to number of correct answers is 7, so 7 into 3 plus number of incorrect answer we don't know, that is x into -2, so -5 is equal to 7 3s are 21 plus x into -2 becomes -2x. Here -5 is equal to 21, here plus into minus becomes -2x. సో ఇక్కడ -2x ని ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము, -5ని ఈక్వేషన్కి రైట్ సైడ్ తీసుకెళ్దాము. If we take -2x to the left side of equal to sign, it becomes plus 2x. 21 remains there only. -5, if the -5 comes to the right side, it becomes plus 5. So 2x is equal to 21 plus 5 becomes 26. Therefore x is equal to 26. x ని 2 మల్టిప్లై చేస్తుంది, ఈక్వేషన్కి అవతలకి తీసుకపోతే డివైడ్ చేస్తుంది. ఇవన్నీ మీరు 6th క్లాస్లో నేర్చుకున్నారు. సో 2 1 జా 2, 2 13 జా 26. Therefore x is equal to 13. So number of incorrect answers, therefore number of incorrect answers are 13. Okay, next problem. An elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 meters above the ground level, how long will it take to reach -350 meters? ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక మైన్ అంటే భూమి లోపలికి తవ్వుతారు కదా గని, అందులోకి ఒక ఎలివేటర్ వెళ్తుంది. అది ఇనిషియల్గా గ్రౌండ్ లెవెల్కి 10 మీటర్స్ హైట్లో ఉంది. అది 6 meters per minute స్పీడ్ తోటి కిందికి దిగుతూ ఉంది. అయితే అది గ్రౌండ్ లెవెల్ నుంచి -350 meters కిందికి దిగడానికి ఎంత టైము తీసుకుంటుంది అంటున్నాడు. 6 meters per minute స్పీడ్తో వెళ్తుంది. ఓకే, మనం ఇక్కడ నెంబర్ లైన్ తీసుకుందాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నెంబర్ లైన్ చూడండి, ఇక్కడ 0 meters అంటే ఇది గ్రౌండ్ లెవెల్ పైన ప్లస్ వాల్యూస్ ఉంటాయి 10 50 meters. నేను ఇక్కడ 50 metersతో ఇక్కడ నెంబర్ లైన్ గీశాను, ఎందుకంటే 350 metersని మనం నెంబర్ లైన్ పైన చూపించాలంటే మన పేపర్ మీద సరిపోదు, కాబట్టి నేను 50 తీసుకున్నాను. 0 50 పైన -50 -100 -150 -200 -250 -300 -350 ఇలా 50 యూనిట్స్ చూపించాను. ఇక ఫస్ట్ ఎలివేటర్
10 meters height లో ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి. Speed of the elevator is equal to 6 meters per minute. Speed of the elevator is 6 meters per minute. The elevator descending from the above ground level 10 meters height and it reaches up to minus 350 meters below the ground level. The elevator is descending up to minus 350 meters below the ground level. We have to calculate the distance from 10 meters above the ground level to the minus 350 meters below the ground level. So what is the distance from 10 meters to minus 350 meters? So distance traveled by the elevator from 10 meter above the ground level to minus 350 meters below the ground level is equal to, we have to take the difference 10 minus of minus 350, that is equal to 10 minus of minus becomes plus 10 plus 350, that is equal to 360 meters. అంటే ఎలివేటర్ ఇక్కడ 10 మీటర్స్ నుంచి మైనస్ 350 మీటర్స్కి రావడానికి టోటల్గా 360 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో మనకి ఇక్కడ ఎంత టైం పట్టింది, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అని అడిగాడు కాబట్టి టైం taken to reach minus 350 meters is equal to, time is equal to distance by speed, distance divided by speed. This is the formula between distance, speed and time. Time is equal to distance by speed. So distance, what is the distance? 360 meters. What is the speed of the elevator? 6 meters per minute. So 360 by 6. 6 1 ja 6, 6 6 ja 36, 6 0 ja 0. So that is 60 minutes. 60 minutes means 1 hour. We can say 1 hour or 60 minutes. This is the answer. Please like and subscribe our channel. Press the bell icon. You will get further notifications. Thank you.